రాష్ట్రంలో ఆ జాతీయ పార్టీ సరికొత్త జోష్తో దూసుకుపోతున్న వేళ ఆ జిల్లాలో మాత్రం ఏకంగా ఎంపీనే అక్కడి నేతలు లెక్క చేయడం లేదట. మూడు ముక్కలుగా విడిపోయిన నేతలు బీసీలు వర్సెస్ రెడ్డిలు అంటూ అంతర్గత పోరుకు సిద్ధపడుతున్నారట. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి వాల్యూ లేదంటూ లోపలే రగిలిపోతున్నారట. ఎంపీకే చెక్ పెట్టేందుకు అక్కడి లోకల్ లీడర్స్ పావులు కలుపుతూ ఉండడంతో ఆ ఎంపీ కూడా అటువైపు చూడడం లేదట. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటా కథ, ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో నారాయణపేట ఏరియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా సరే నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి అత్యంత పటిష్టమైన, నికార్సైన గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ ఉంది. గతంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రస్తుత మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించి వేలాది మంది కార్యకర్తలను ఏకతాటిపై నడిపించారు. ప్రతిపక్ష పార్టీలకు సైతం ఇక్కడి కమలం క్యాడర్ను చూస్తే వణుకు పుట్టిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో 40 ఏళ్లుగా నమ్మకంగా జెండా మోస్తూ సాక్షాత్తు ప్రధాని మోదీ చేతనే ప్రశంసలు పొందిన సీనియర్ మోస్ట్ లీడర్ నాగూరావు నామోజీ క్లీన్ ఇమేజ్ ఇప్పటికీ ఇక్కడ మారుమోగుతూనే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కమలం అభ్యర్థులు గెలవకపోయినా ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో నిలిచి ప్రత్యర్థులకు గట్టి ఫైటే ఇచ్చేవారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణకు లీడ్ తెచ్చింది కూడా ఈ నారాయణపేట, మక్తల్ ఓటర్లే. అందుకే డీకే అరుణ సైతం పలుమార్లు జాతీయ స్థాయిలో నారాయణపేట క్యాడర్పై ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఎప్పుడైతే లీడర్లలో వ్యక్తిగత స్వార్థాలు పెరిగాయో అంతటి గట్టి క్యాడర్లోనూ ఇప్పుడు గ్రూపుల చిచ్చు రేగింది. కాంగ్రెస్ పార్టీని వీడి డీకే అరుణ బీజేపీలో చేరిన తర్వాత టోటల్ పాలమూరు వ్యాప్తంగా క్యాడర్లో నయా జోష్ వచ్చింది. ఒంటి చేత్తో క్యాడర్ను నడిపించగల నైపుణ్యం, మినిస్టర్గా చేసిన అనుభవం ఉన్న డీకే అరుణకు అధిష్టానం ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించింది. మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె నారాయణపేట, గద్వాల్, మక్తల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా రోడ్ మ్యాప్తో దూసుకుపోతున్నారు. అటు నాగర్ కర్నూల్లోనూ గ్రూప్ పాలిటిక్స్ను చక్కబెట్టిన డీకే అరుణకు అనూహ్యంగా తన సొంత కంచుకోటగా భావించే నారాయణపేట జిల్లాలోనే లీడర్ల కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయట. నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్తో క్యాడర్ చీలిపోతుండటం భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితులను తెచ్చిపెడుతుందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నారాయణపేట బీజేపీలో ఈ వర్గపోరు పీక్స్కి వెళ్లడానికి గల కారణాలను విశ్లేషిస్తే కొందరు సీనియర్లు బహిరంగంగానే వలస నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీలో ఇలాంటి కుళ్ళు రాజకీయం లేదు. ఎప్పుడైతే ఇతర పార్టీల నుండి లీడర్లు వచ్చారో అప్పటి నుండే గ్రూప్ పాలిటిక్స్కు బీజం పడింది అంటూ కొందరు నేరుగా ఎంపీ డీకే అరుణ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారట. గత మున్సిపల్ ఎన్నికల వేళ ప్రస్తుత బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సత్య యాదవ్ తన క్యాడర్ను గెలిపించుకోవాలని చూసినా అంతర్గత వర్గపోరు వల్లే చాలామంది అభ్యర్థులు ఓడిపోయారనే టాక్ ఉంది. అయినా సరే సత్య యాదవ్ తన చాణక్యంతో తన సతీమణి శ్వేతను మున్సిపల్ చైర్పర్సన్గా గెలిపించుకోవడంతో ఇక్కడ వర్గపోరు స్టార్ట్ అయింది. దీనంతటికీ ఎంపీ అరుణవర్గమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కమలనాథులు 2 వర్గాలుగా విడిపోయారు. సీనియర్ నేత నాగూరావు నామోజీ వర్గానికి జిల్లా ప్రెసిడెంట్ సత్య యాదవ్ సపోర్ట్ ఇస్తుండగా అటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండురంగారెడ్డి గ్రూపునకు ఎంపీ డీకే అరుణ పూర్తి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశానికి రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు స్వయంగా హాజరయ్యారు. కానీ లోకల్ ఎంపీ అయిన డీకే అరుణ మాత్రం రాలేదు. దీంతో రామచంద్రరావు మీటింగ్లోనే నేరుగా డీకే అరుణకు ఫోన్ చేయగా నారాయణపేట లీడర్లు నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు, అందుకే రాలేదని ఆమె ఓపెన్గానే చెప్పేయడంతో రామచంద్రరావు సైతం తీవ్ర విస్మయానికి గురయ్యారట. రాష్ట్ర బాస్ ముందే ఇలా గ్రూప్ రాజకీయాలు కళ్లకు కట్టినట్లు బట్టబయలు కావడంతో రాష్ట్ర లీడర్షిప్ సైతం తలలు పట్టుకుందట. జిల్లాలో పార్టీ ఇలా వీక్ అయితే అది అధికార కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఏకకాలంలో అడ్వాంటేజ్గా మారుతోందని క్యాడర్ భయపడుతోంది. దీనికి తోడు జిల్లాలో ప్రస్తుతం రెడ్డి వర్సెస్ బీసీ కార్డుతో ఇంటర్నల్గా కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం శ్రేణులను మరింత అయోమయంలోకి నెట్టేస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సత్య యాదవ్కు ఒక వర్గం లీడర్లు కనీసం సహకరించకుండా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్నారట. అయినా సరే పార్టీ సిద్ధాంతాల కోసం ఆయన ముందుకు వెళ్తున్నా క్యాడర్ మాత్రం ఏ వర్గానికి సపోర్ట్ ఇస్తే ఏ వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. దీనికి తోడు అక్కడ 2 వర్గాలుగా పార్టీ విడిపోవడంతో భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. డీకే అరుణ స్వయంగా వర్గపోరుకు పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నేతలు వ్యక్తిగత అవసరాల కోసమే పార్టీకి నష్టం చేస్తున్నారనే రిపోర్ట్ డీకే అరుణకు అందింది. తనపై లేనిపోని అబాండాలు వేస్తే సహించే ప్రసక్తే లేదని, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కేంద్ర నాయకత్వం తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని ఇటీవల డీకే అరుణ నాయకులకు స్పష్టం చేశారు.
ఏది ఏమైనా బీజేపీలో అంతర్గత విభేదాలతో క్యాడర్ సతమతమవుతుండగా పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత, తమ వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరుతున్నాయా లేదా అనే పదవీకాంక్షతో నాయకులు ఉన్నారని కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నేతల మధ్య సఖ్యత చేకూర్చేందుకు రాష్ట్ర అధినాయకత్వం ప్రయత్నించకుంటే భవిష్యత్తులో పార్టీ క్యాడర్ తీవ్రంగా నష్టపోతుందని, ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారుతుందని, గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి క్యాడర్ను ఒక తాటిపైకి తెచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని సీనియర్ భారతీయ జనతా పార్టీ నేతలు కోరుతున్నారు. మరి భవిష్యత్తులో నారాయణపేట జిల్లాపై రాష్ట్ర అధినాయకత్వం ఎలాంటి దృష్టి సారిస్తుందో వేచి చూడాలి.